నమస్కారం. నేను ఎవరని మీకు చెప్పాలి, కానీ నేను ఎవరిని? యాజ్ ఎ డాక్టర్ నా పేరు ద్వారా నేను ఎల్ జయంతి రెడ్డి. యాజ్ ఎ ప్రొఫెషన్ నేను డాక్టర్ గైనకాలజిస్ట్. యాజ్ ఎ స్పిరిచువల్ సోల్ నేను ఒక ఎనర్జీని. సో నా పేరు ఎలాగొచ్చింది? ఎల్ జయంతి రెడ్డి అంటే లింగారెడ్డి అనేది మా ఫాదర్ వాళ్ళ ఇంటి పేరు. జయంతి అనేది పేరు ఎలా ఇచ్చారంటే, నేను పుట్టినరోజు మా నాన్నగారు ఎంఎస్ ఎగ్జామ్ పాస్ అయినారు. ఎంఎస్ జనరల్ సర్జరీ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు నా పేరు జయంతి అంటే విక్టరీ అని పెట్టారు. అయితే నా ప్రొఫెషన్ నాకు ఎలా వచ్చింది? అది కూడా నేను పీడియాట్రిషియన్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ ఒక్క మార్కులో నాకు పీడియాట్రిక్స్ రాలేదు. అప్పుడు ఎంసెట్ అంటే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ 5 ర్యాంకులు పీడియాట్రిషియన్స్ వాళ్ళు తీసుకునే వాళ్ళనమాట. అప్పుడు అంటే 1985లో ఫస్ట్ 5 ర్యాంక్స్ పీడియాట్రిక్స్కే వెళ్ళిపోయేది. నాకు 13th ర్యాంక్ వచ్చింది. ఇప్పటికి కూడా నాకు అనిపిస్తుంది, ఒక 2 క్వశ్చన్లు నేను కరెక్ట్గా ఆన్సర్ చేస్తుంటే నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేదేమోనని. కానీ అది డెస్టినీ. నాకు ఈరోజు గైనకాలజిస్ట్గా మీ ముందు నిలబడవలసిన డెస్టినీ ఉండే. అందుకోసమనే నేను తెలిసి కూడా డౌట్గా తప్పు మార్కులు పెట్టానేమో, తప్పు ఆన్సర్ పెట్టానేమో నాకు తెలీదు. కానీ వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ మీ, నాకు ఏ ఆపర్చునిటీ నా ముందు వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే తపన నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఎప్పుడు కనుక 4th క్లాస్లో నేను డాన్స్ నేర్చుకోవాలి అనుకుంటే మా ఇంటి ముందు ఒక డాన్స్ టీచర్ ఉంటే అక్కడ వెళ్ళి నేర్చుకున్నాను. 3 సంవత్సరాల తర్వాత ఆ డాన్స్ టీచర్ ఇంకా మానేస్తే ఇంకొక టీచర్ దగ్గరికి వెళ్ళాను, తర్వాత ఇంకొక టీచర్కి. అంటే ఏది నాకు ముందు వస్తుందో దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. సో నేను అనుకున్నాను, సరే నాకు పీడియాట్రిక్స్ రాలేదు కానీ గైనకాలజీ వచ్చింది. ఈ గైనకాలజీతో నేను ఏం చేయాలి? ఐఎమ్ గోయింగ్ టు బీ ద పర్సన్స్ ఫస్ట్ పీడియాట్రిషియన్ అని నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నా వయసు 60 కంటే ఎక్కువ ఉన్నది, కానీ ఇప్పటికీ కూడా నేను డెలివరీస్ చేస్తాను. ఇప్పటికి కూడా యాంటీనేటల్ చెకప్లు అవి చేస్తాను. ఎందుకు? నాకు ఆ లోపల ఉన్న బేబీ అంటే ఐఎమ్ ద పర్సన్స్ దట్ చైల్డ్స్ ఫస్ట్ పీడియాట్రిషియన్. ఆ చైల్డ్ని హెల్తీగా బయటికి తీసుకురావాలి, హెల్తీగా, ఎమోషనల్గా, స్ట్రాంగ్గా, మెంటల్గా స్ట్రాంగ్గా బయటికి తీసుకురావాలనే తపనతో నేను ఈ పర్టిక్యులర్ ఫీల్డ్లో కంపల్సరీ నా 100% ఇచ్చానండి. ఏదైనా సరే మన ముందు వచ్చింది అంటే దానికి మన 100% ఇస్తే వచ్చేస్తుంది. సో నా ఎడ్యుకేషన్, ఇది నా పేరు, నా ప్రొఫెషన్. నా ఎడ్యుకేషన్ అనేది మొత్తం A to Z హైదరాబాద్లోనే, సెయింట్ యాన్ స్కూల్లో, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో, గాంధీ మెడికల్ కాలేజ్లో, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నా MD అయిపోయింది. అలాగే 5 సంవత్సరాలు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పనిచేశాను. 1996లో నాకు అనిపించింది, నాది అంటూ ఒక హాస్పిటల్ ఉండాలి, అక్కడ నేను ఎలా తలుచుకుంటే అలాగా నేను ట్రీట్మెంట్ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నా మైండ్లో ఈ యొక్క రొటీన్గా ఇచ్చే ట్రీట్మెంట్ నాకు నప్పలేదు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచే అనిపించేది, మన బాడీ, మైండ్, సోల్ కనెక్ట్ ఉంటుంది. అలాగా మన బాడీని మనము చక్కగా చూసుకుంటే, మన మైండ్ని చక్కగా చూసుకుంటే ఆటోమేటిక్గా మనకి హెల్త్ వస్తుంది. సో యాజ్ అ ఫిజిషియన్ నువ్వు హీలింగ్ నువ్వు ట్రీట్మెంట్ చేసేది కాదు. సో ఫిజిషియన్ లాగా నువ్వు ట్రీట్మెంట్ చేస్తావు, కానీ అక్కడ నువ్వు ఒక హీలర్ లాగా ఉండాలి. ఆ హీలర్ అంటే ఆ మనిషికి లోపలికి వెళ్ళి అక్కడ ఆధ్యాత్మికంగాను మానసికంగాను మార్పులు చేయగలిగే మనిషి, వాళ్ళ ద్వారా వాళ్ళని మంచిగా చేసుకునే తత్వం మనకి ఇవ్వగలిగితే వాళ్ళని మనం హీలర్స్ అంటాం.
సో నాది హీలర్ లాగా ఉండాలి. కొత్తవన్నీ కూడా మనం ఈ యొక్క మన పేషెంట్స్కి ఇవ్వాలి. అండ్ ఇన్ అ రీజనబుల్ కాస్ట్, వాట్ ఈస్ అవైలబుల్ ఎనీవేర్ ఇన్ ద కార్పొరేట్స్ వీ షుడ్ గివ్ టు ద మిడిల్ క్లాస్ పీపుల్ అనే తపనతో జేజే హాస్పిటల్ని మేము నిర్మించినాము. సో అది 2000లో జరిగింది. 96 వరకు నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. తర్వాత నేను యాజ్ అ విజిటింగ్ ఫ్యాకల్టీ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా వెళ్ళి పాఠాలు చెప్తుంటాను. ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో వాళ్ళకి సంస్కారాలు నేర్పించడం అనేది ఒక టీచర్ యొక్క బాధ్యత. సో ఇట్ ఈస్ జస్ట్ నాట్ నేను వెళ్ళి గైనిక్ ఆబ్స్టెట్రిక్స్ నేర్పిస్తానని కాదు. ఇప్పటికి కూడా మా స్టూడెంట్స్ వచ్చి ఒక్కొక్కసారి చెప్తారు, మేడం మీరు ఒక్క గైనిక్ ఆబ్స్టెట్రిక్సే నేర్పించలేదు, మాకు లైఫ్లో ఎలాగ బాధ్యత వహించాలి, ఎలాగ మనము ఒకరి మనిషితో ఒకరితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలాగ మేము అన్ని ప్రోగ్రామ్స్ లైఫ్లో చేయగలము అనేది మీరు కూడా నేర్పించారనేది. అందుకే నాకు అనిపిస్తుంది టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ద మోస్ట్ నోబల్ ప్రొఫెషన్ అని చెప్పేసి. దాంతోపాటు చాలామంది అంటారు డాక్టర్స్ ప్రొఫెషన్ ఈజ్ ఎ నోబల్ ప్రొఫెషన్. నేను అంటానన్నమాట, మోస్ట్ సుప్రీం ప్రొఫెషన్ అనేది ఏంటి అంటే టీచింగ్ డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ ద మోస్ట్ సుప్రీం ప్రొఫెషన్ అని చెప్పేసి నేను ఆ దారి ఎన్నుకున్నాను. అలాగే ఏమైంది, మా ఫాదరు డాక్టరు, ఆయన సర్జను, సూపరింటెండెంట్ ఆఫ్ ఉస్మానియా హాస్పిటల్గా రిటైర్ అయినారు. ఆయన చాలా ఆధ్యాత్మికంగా ఉండేవారు. అంటే సర్వీస్ ఓరియంటెడ్. హీ యూస్ టు సే సర్వీస్ టు హ్యూమానిటీ ఈజ్ సర్వీస్ టు గాడ్ అని చెప్పేసి. సో అలాంటి ఆయన లయన్స్ క్లబ్లో చాలా సేవ చేశారు. వాట్ ఈస్ సెల్ఫ్లెస్ వాట్ ఈస్ సెల్ఫ్లెస్ సర్వీస్ అనేది నేను నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఆయన ఎప్పుడు అనేవారు అనమాట, ఎలాంటిది మైండ్లో పెట్టుకోవద్దు, ఆల్ దీస్ సూపర్స్టిషన్స్ ఏమి మైండ్లో పెట్టుకోవద్దు, నీ సంకల్పం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్లీ నీకు అది జరుగుతుందని. అది చాలా కరెక్టు. ఇప్పుడు నా లైఫ్లో ఏదైనా లేదు అని అనుకుంటే నేను దానికోసం సంకల్పించలేదని నేను 100% చెప్పగలను. అది నాన్నగారు ఎప్పుడు వెనస్డే 13th చాలా మంచిది అని చెప్పేవారు అన్నమాట. ఇలాంటి సూపర్స్టిషన్ పెట్టుకునేవారు. ఆయనకి చాలా ఇష్టం 13th అనే డేట్. చాలామంది భయపడతారు 13th. నాన్నగారు 13th జూలై పుట్టారు. అలాగే 67 years ఉన్నప్పుడు 13th జూలై రోజే పరమపదించారు. సో ఇలాగా కొన్ని కోయిన్సిడెన్సెస్ మా లైఫ్లో జరుగుతూ ఉండే. అప్పుడు నేను చిన్న బుక్ రాసుకున్నాను అనమాట నా కోసం. నేను ఏంటి కోయిన్సిడెన్సెస్ జరుగుతుంది, దీన్ని డివైన్ కోయిన్సిడెన్సెస్ అని చెప్పేసి నేను రాసుకున్నాను. ఇవన్నీ నా స్పిరిచువల్ ఎదుగుదలలో సహకరించింది అనమాట. సో అలాగే ఇది మా నాన్నగారి గురించి. మా తాత మా అమ్మమ్మ కూడా చాలామంది అంటారనమాట, అమ్మమ్మ తాత గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగితే పిల్లలు చెడిపోతారని చెప్పేసి. కానీ అలా కాదు, చాలా డిసిప్లిన్తో పెంచారు మా తాతగారు డివి రెడ్డి గారు. తర్వాత మా అమ్మమ్మ పంకజమ్మ, తను నాకు ఎన్నో లలిత కళల మీద ఇంట్రెస్ట్ పుట్టేటట్టు చేసిందనమాట. మా తాతగారు కూడా మాతో వాకింగ్ చేపించేవారు, అన్ని ఎలక్యూషన్స్ డిబేట్లో అన్నిట్లో పాల్గొనేటట్టు చేపించారు. తర్వాత వీళ్ళ యొక్క డిసిప్లిన్ ఈరోజు కూడా నాకు నా వెంటనే ఉండి నాకు సహాయంగా ఉంటున్నాయన్నమాట. తర్వాత మా వారు డాక్టర్ జయరామ్ రెడ్డి, ఆయన యూరాలజిస్టు. ఆయన నేను ఏది చేసినా కూడా నా వెన్నంటే ఉండి ఫెసిలిటేటర్గా ఉండాలన్నమాట. ఎప్పుడు నాకు ఏం చేసినా కూడా చెయ్యొద్దు అని అనలేదు, ఎప్పుడు ఎంకరేజ్మెంటే ఇచ్చేవారు. సో ఆయన నాకు ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్. నా పిల్లలు నాగాశ్విన్ ఈరోజు ఒక డైరెక్టర్గా ఉన్నారు. నిఖిల ఈరోజు గైనకాలజీ కంప్లీట్ చేసి నాతోనే జేజే హాస్పిటల్లో పనిచేస్తున్నది. కానీ నేను నాగాశ్విన్ అనే పేరు నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఒకటి యునీక్ పేరు పెట్టాలి మా బాబుకి అని చెప్పేసి. సో మా అత్తగారు వాళ్ళు వచ్చేసి వాడి పేరు నాగిరెడ్డి అని పెట్టారు. సో అప్పుడు అనుకున్నా, ఓహో పెద్ద డైరెక్టరు నాగిరెడ్డి, ప్రొడ్యూసర్ వాళ్ళు ఉన్నారు కదా నాగిరెడ్డి లాగా అనుకున్నా. తర్వాత మా చెల్లెలు వచ్చి, కాదు నాకు ఎప్పుడు ఏతో పెట్టాలని, ఎందుకంటే ఎగ్జామ్స్లో లాస్ట్ జేను ఎస్ అట్లా వెళ్ళిపోతుంటే లాస్ట్కి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. అప్పటి వరకు ఎగ్జామినర్స్కి టైర్డ్ అయిపోయి సరిగ్గా ప్రశ్నలు కూడా మమ్మల్ని అడిగేవారు కాదు. సో నేను అనుకున్నా ఏలో పెడితే ఫస్టే వెళ్ళిపోతుంది వైవాక్ అని చెప్పేసి, అలాగే ఆలోచించి ఏలో రావాలనుకుని అశ్విన్ అనుకున్నాను నేను.
సో మా చెల్లెలు వచ్చి లేదు ఈ రెండింటిని కలిపేద్దాము నాగాశ్విన్ అంటే, సరే అది చాలా యూనిక్ నేమ్ అని నేను అనుకున్నాను. సో కానీ మేము వాడికి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నేపాల్కి విజిట్కి వెళ్తే అక్కడ ఒక నాగాశ్విన్ని చూసాం. సో దట్ మీన్స్ మనకు వచ్చే థాట్స్ మనదే కాదనమాట, మిగతా అది ఆ పర్టిక్యులర్ థాట్ దేవుడు ఎంతోమందికి అదే టైంకి ఇస్తారు. కానీ ఎవరు దాన్ని పట్టుకొని చేయగలరో అది మనము వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చెయ్యి అని ఒక చాలా వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నదన్నమాట, క్యాంప్ చేయని. సో నాకు దేవుడు ఆ థాట్ ఇచ్చాడు. సపోజ్ ఐ డోంట్ ఫాలో అప్ ఆన్ దట్, he says this girl is not doing, I'll give it to somebody else. సో అలాగా ఇంకొకరు చేస్తూ ఉంటారు. అందుకోసమని మన సంకల్పాలు కరెక్ట్గా ఉంటే ఇంకొకరన్నా నీ యొక్క సంకల్పం చేస్తారు. నేను ఈ హరిత హారం అని చెప్పేసి ముందు స్టార్ట్ అయింది. సో నేను అనుకునేదాన్ని హారం ఏంటి, ఇది రోజు వెళ్ళి ఆ లైన్లో నీళ్లు పోయడం అనేది ప్రాబ్లం కదా, ఇది ప్రతి ఊర్లో ఒక వనంలాగా పెడితే బాగుంటుంది కదా అని ఐ థాట్ ఇన్ మై హార్ట్. వెరీ నెక్స్ట్ ప్రోగ్రాంలో వాళ్ళు హరిత వనం అని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మా తాతగారు 40 సంవత్సరాల క్రితం చెప్పేవారనమాట. ఏంటంటే ప్రతి ఊర్లో ఒక 5 ఎకరాలు నువ్వు సెపరేట్గా పెట్టేస్తే ఆ 5 ఎకరాలు ఒక వనంలాగా తయారైపోయి సెల్ఫ్ సస్టైనబుల్గా అయిపోయి ఆ వనము వాటర్ అంతా లోపల ఉండిపోతుంది అని చెప్పేవారు. సో వెన్ దిస్ ఐడియా కేమ్ అప్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో నాట్ బికాస్ ఆఫ్ మీ ఆర్ బికాస్ ఆఫ్ మై సంకల్పం, బట్ యువర్ సంకల్పం విల్ బి గివెన్ టు 3-4 పీపుల్. నువ్వు ఏమైనా చేస్తే చేయి దాని గురించి, లేకుంటే నీ తీసి ఇంకొకరికి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ అని చెప్పేసి ఒక డ్రగ్ ఉన్నది. ఆ ఇన్సులిన్ అనే డ్రగ్ అక్రాస్ ద వరల్డ్ బ్యాంటింగ్కి ఇంకొక బెస్ట్ అనే వాళ్ళకి ఇద్దరికి సేమ్ ఐడియా అక్రాస్ ద వరల్డ్ సేమ్ టైం వచ్చింది. ఎలా వచ్చింది అది? ఇద్దరికి అదే టైంలో ఐడియాస్ వచ్చి దాని మీద వర్క్ చేశారు. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సేమ్ ఐడియాస్ కెన్ కమ్ టు 2-3 పీపుల్. అది నేను మా బాబు పేరు గురించి చెప్తున్నాను. ఆ ప్లేస్ గురించి అంటే నేను ఎప్పుడు చూసినాను కూడా, ఇప్పుడు జేజే హాస్పిటల్ ఉన్న స్థలము మా నాన్నగారు ఇచ్చిన స్థలం. ఎప్పుడు నేను అక్కడ క్రాస్ చేస్తున్నా కూడా నేను అనుకునేదాన్ని ఇక్కడ ఒక హాస్పిటల్ వస్తున్నది, ఇక్కడ ఒక చక్కటి ప్రదేశం వస్తున్నది అని చెప్పేసి నా సంకల్పం ఉండేది. కానీ నాన్నగారు అమీర్పేటలో స్టార్ట్ చేద్దాం అనుకునేవారు. కానీ ఎంతో కన్విన్స్ చేసి ఇక్కడ మేము స్టార్ట్ చేసి ఇప్పుడు నాకు అనిపిస్తుంది జేజే హాస్పిటల్ యొక్క ఆ యొక్క స్థల మహిమ, అక్కడ ఉన్న పవరు దట్ ఈస్ మేకింగ్ మీ వర్క్ ఫర్ ఇట్. అట్లా అనిపించి దాంట్లోనే అక్కడికి వచ్చాకనే ఆ పేరు ప్రఖ్యాతులు అవన్నీ కూడా వచ్చాయి నాకు. సో ఆ యొక్క స్థలం యొక్క మహిమ కూడా ఉంటుంది. అందుకే మన గుళ్ళు అన్నీ ఒక హై లెవెల్లో ఉంటాయి. ఎక్కడ కనుక జియో ఫిజికల్ ఎనర్జీ పవర్స్ ఎక్కువ ఉంటుంది, యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దట్. ఆ స్పాట్లో మీకు చాలా పవర్ ఉంటుంది, ఆ ఎనర్జీ మీకు కూడా వస్తుంది. Anyway, that's about the name and the place. And regarding my son, నాగాశ్విన్ చిన్నప్పటి నుంచి డిఫరెంట్గా ఆలోచించేవాడు. సో మేము అనుకునేవాడు మాలం అనమాట, ఎలాగా తట్టుకుంటామో వీడి యొక్క ఆలోచనలకి అని చెప్పేసి. సో మాకు తెలిసింది మా ఫ్యామిలీలో జనరేషన్స్గా ఐదర్ ఇంజనీర్స్ ఆర్ డాక్టర్స్, దెర్ ఇస్ నోబడీ అదర్ దెన్ దీస్ 2 ప్రొఫెషన్స్. సో మా కోసం అని చెప్పేసి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ మళ్ళీ ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశాడు. రెండిట్లో కూడా హీ గాట్ క్వాలిఫికేషన్ మార్క్స్. తర్వాత కానీ వాడి హార్ట్లో ఇవి 2 లేదు. మీడియాస్ చేయాలని, మీడియా కమ్యూనికేషన్ చేయాలని ఆయనగానే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి హీ గాట్ ఇన్ టు ద ప్రొఫెషన్. అండ్ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం తీయడము, ఆ పైన మహానటి తీయడము, ఇలా అన్నీ జరిగింది. సో దాని ద్వారా నాకు కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనుభూతులు కలగడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ మనుషుల్ని, చక్కటి పర్సన్స్ని నేను కలిసే అవకాశం కూడా జరిగింది. ఆ విషయంలో వస్తే రాజుగారిని కూడా నేను
అలాగే కలవడం అయింది. ఆయన మహానటి సినిమా చూసి కనెక్ట్ అయ్యి ఫోన్ చేసి నాతో పరిచయం చేసుకొని అలాగా మా జర్నీ కొనసాగి ఈ లెవెల్కి వచ్చిందనమాట. సో ఫస్ట్ నేమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అందరికీ చెప్తాను, మీరు ఆలోచించి పేరు పెట్టండి మీ పిల్లలకి. ఎందుకంటే మీరు ఝాన్సీ లక్ష్మి అని పేరు పెట్టారనుకోండి, నేను చూసాను నా పేషెంట్స్ ప్రతి ఝాన్సీ లక్ష్మి కూడా ఝాన్సీ లక్ష్మి లాగా చాలా ధైర్యవంతురాలుగా ఉంటుందన్నమాట. సో సౌమ్య అని పేరు పెట్టారనుకో, చాలా సౌమ్యంగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి పేరు యూనో స్వరాజ్యం అంటే మరి చాలా పేట్రియాటిక్గా ఉండడం. సో ఇలాగా మీ పేరు మీ పిల్లలకి ఇచ్చే పేర్లు వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళని పెంచే పరిస్థితి, వాతావరణం ఎలాగ శుద్ధంగా మనం ఉంచగలమో అది కూడా చాలా ఇంపార్టెంట్. వాతావరణము పరిస్థితి అంటే నేను చెప్తాను, నేను ఈ యొక్క జర్నీలో ఎన్నో వర్క్షాప్స్కి వెళ్ళానన్నమాట. SSY వర్క్షాప్, విపాసన, జాయ్ ఆఫ్ పేరెంటింగ్, ఇలాగా అండ్ ఈవెన్ ఇన్నర్ హీలింగ్ ఇవన్నీ కూడా చేసి ఉండాను. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఇలాంటివన్నీ వర్క్షాప్స్కి వెళ్ళి అటెండ్ అయ్యి దీంట్లో ఏంటి సారమని తెలుసుకున్న తర్వాత గర్భంలోనే పిల్లలకి మనం సంస్కారాలు ఇవ్వాలని తెలుసుకొని, బికాజ్ ఐ వాంట్ టు బీ ద ఫస్ట్ పీడియాట్రిషియన్ ఆఫ్ ద బేబీ. దాని ద్వారా జాయ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కూడా మన హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేసి మ్యూజిక్ థెరపీ ఇస్తామండి. ఎవరు బేబీ సరిగా పెరగరో, ఎవరు బేబీ సరిగా గ్రోత్ సరిగా ఉండకపోతుందో, ఉమ్మునీరు సరిగా లేదనుకోండి, వాళ్ళకి మ్యూజిక్ థెరపీ ఇచ్చి వాళ్ళకి మేము చూసాము చాలా ఇంప్రూవ్మెంట్ ఉండడం. మ్యూజిక్ థెరపీ తీసుకున్న బేబీస్ మదర్స్ వాళ్ళ బేబీస్ చాలా పీస్ఫుల్గా ఉంటారనమాట. టైంకి లేస్తారు, సరిగ్గా టైంకి పడుకుంటారు, ఏమి రచ్చ లేకుండా పాలు తాగుతారు. సో ఐ నో దెర్ ఈస్ అ కనెక్షన్ విచ్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ కనెక్షన్ బిట్వీన్ మ్యూజిక్ అండ్ ద సోల్. సో అది ఇంట్రడ్యూస్ చేశామన్నమాట. సో దిస్ ఇస్ నా యొక్క వ్యక్తిగత ప్రయాణము, నా పర్సనల్ సెల్ఫ్ ప్రయాణం ఓవర్ దీస్ ఇయర్స్. సో ఓవర్ ద ఇయర్స్ అంటే మస్ట్ బి నా బాల్యం అది అయిపోయాక గత 40 సంవత్సరాలుగా నేను ఈ లెవెల్లో ఇవాల్వ్ అవ్వడానికి కారణం. తర్వాత ఈ యొక్క సోల్, దీని గురించి, ఈ సోల్ గురించి, స్పిరిచువల్ గురించి సెపరేట్గా నేను చెప్పలేను. ఎందుకంటే ఇవి రెండు కూడా టోటలీ కనెక్టెడ్. యువర్ సోల్ అండ్ ద స్పిరిట్ ఇవి రెండు ఆల్మోస్ట్ కనెక్టెడ్ అనమాట. సో నాకేమనిపిస్తుందంటే ఐఎమ్ వెరీ లక్కీ. ఇంకొకటి నాకు SSYలో ఒక పాయింట్ చెప్పారు. ఆ పాయింట్ ఏంటంటే ఆ సోల్ అనేది అలాగా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్ వాంట్స్ టు ఫైండ్ అ పేరెంట్. తనకి ఈ లైఫ్లో ఎలాంటి డిజైర్ ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకుంటుందో ఆ డిజైరు ఏ పేరెంట్ నాకు ఫుల్ఫిల్ చేయగలదో ఆ పేరెంట్ కోసం సోల్ ఎతుకుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కనుక ఎవరు ప్రెగ్నెన్సీ కోసము ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళ మనసు, శరీరము, ఆత్మ ఇవన్నీ శుద్ధంగా ఉంచి కరెక్ట్గా సంకల్పించి నాకు ఇలాంటి సోలు కావాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు అలాంటి సోలు వాళ్ళకి ఎంట్రీ అవుతుంది. నేను ఇది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ఈ ఒక సోల్ నాకు అనిపిస్తుంది ఇప్పుడు మా అమ్మని చూసినప్పుడు పర్హాప్స్ నేను సోల్గా తిరుగుతున్నప్పుడు ఇలాంటి స్ట్రిక్ట్ అమ్మ కోసము నేను వెతికానేమో. సో హూ కీప్స్ మీ గ్రౌండెడ్ టు ద లైన్ బికాజ్ ఐఎమ్ వెరీ ఎగ్జూబరెంట్ అండ్ వెరీ వెరీ ఎనర్జెటిక్. నన్ను గ్రౌండెడ్గా ఉంచే తల్లి అలాంటి అమ్మ కావాలని అనుకునిందేమో నా సోల్. సో ఐ డోంట్ గెట్ అనాయిడ్ అబౌట్ ఎనీథింగ్. ఎందుకంటే ఇది నేను అనుకున్నాను, ఇలా వచ్చాను. And that is how you get your soul. You pray for it. So you want somebody who is very talented, pray for that type of soul. Who is very spiritual, pray for that type of soul. I believe in this very very strongly. ఎందుకంటే ఈ మా నాగాశ్విని పుట్టినప్పుడు నేను భగవద్గీత చదివేదాన్ని. సో ఐ వాంటెడ్ అ వెరీ స్పిరిచువల్ టైప్ ఆఫ్ సోల్. అండ్ మా అమ్మాయి పుట్టినప్పుడు నేను బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బాగా చూసేదాన్ని. అండ్ సో ఐ గాట్ అ చైల్డ్ హూ ఈస్ మోర్ ఆహార్యం వైజ్ అండ్ ఆల్ దట్, a fantastic dancer.
సో ఇలాగా అండ్ ఆల్సో హూస్ వెరీ ఇంటెలిజెంట్ టు డూ ది MBBS అండ్ గైనకాలజీ. సో ఇది ఒకటి మనం బాగా ఆలోచించుకోవాల్సింది. అండ్ ఎప్పుడన్నా మా పిల్లలు కంప్లైంట్ చేస్తే నేను ఒకటే మాట అంటారు, ఐ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ టెల్ దెమ్, యూ సెలెక్టెడ్ మీ అండ్ ఐ వాజ్ అ గైనకాలజిస్ట్, నువ్వు సెలెక్ట్ చేసావు, యూ నో హౌ మచ్ టైమ్ ఐ కెన్ గివ్, సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేదానికి కూడా ఒక చిన్న ఆస్కారం ఉన్నది. బట్ స్టిల్ whatever I was as a mother, I think I have given my 100%, and as a doctor I have given my 100%, as a daughter also I think I have given my 100%. So ఇది నా సోల్కి కనెక్ట్ అయింది, నా స్పిరిచువల్కి కనెక్ట్ అయింది. నాకు ఎక్కడ ఈ కనెక్షన్ దొరికిందంటే మా ఇంటి వాతావరణం అలాగ ఉన్నిందనమాట. నేను చెప్పాను కదా, మా అమ్మమ్మ అన్ని పూజలు చేసేది, మా చేత అన్నీ చేపించేది, ముగ్గులు పెట్టించేది, అలిక అవన్నీ చేపించేసేది. సో ఆ యొక్క డిసిప్లిన్ ఆఫ్ పూజ అనేది ఆమె దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత మా చిన్నాయన, మాదంతా ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండే, అయితే మా చిన్నాయన ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేవారు అనమాట. నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను రామాయణము ఆయన దగ్గర ఉండేది, రాజాజీ వారు రచించిన రామాయణము, అది నేను ఆ టైంలో చదివాను. కుండలిని శక్తిని ఎలాగా మనము ఇంప్రూవ్ చేయొచ్చు, దాన్ని ఎలా అవేకనింగ్ చేయొచ్చు అనేది నేను నా 9th క్లాస్లోనే చదివాను. భజగోవిందం కూడా 9th క్లాస్లోనే చదివాను. And to me, one of my friend gave me a compressed version of the Sahasranamam, which can be used as a mantra every day. సో ఆల్మోస్ట్ నా 6th క్లాస్ నుంచి ఆ మెడిటేషన్ అనేది చేయడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడు ఎక్కువ మెడిటేషన్ చేశాను, నాకు అప్పుడు గోల్డ్ మెడల్స్, యూనివర్సిటీ ఫస్ట్లో అవి వచ్చేది. సో ఐ నో దిస్ కనెక్షన్, దెర్ ఇస్ సంథింగ్ ఇన్ ద మైండ్ దట్ కెన్ రిలాక్స్ విత్ మెడిటేషన్. అండ్ ఈ రోజు నుంచి కాదు, నా 6th క్లాస్ అంటే నేను అప్పుడు 1971, 72 అంటే అక్కడ ఒక 30 years, ఇక్కడ ఒక 20, ఆల్మోస్ట్ సిన్స్ 50 years నేను ఈ యొక్క మంత్ర మెడిటేషన్ చేయగలుగుతున్నాను, చేస్తున్నాను. అండ్ నాకు తెలుసు దాని ద్వారా అంతర్గత ప్రయాణం మనం చేయగలము, దానివల్ల మనం కొన్ని యొక్క సిద్ధులు అనుభవించగలము. అక్కడ ఈ డివైన్ కోయిన్సిడెన్సెస్ అనేది మెల్లగా తటస్థించడం జరిగింది. సో ఈ డివైన్ కోయిన్సిడెన్సెస్ ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ అన్నమాట. నేను నా ఫ్రెండ్ గురించి మాట్లాడడం, ఎక్కడో అమెరికాలో ఉన్న ఫ్రెండ్ గురించి, ఆమె నా పక్కన సీట్లోనే ఏరోప్లేన్లో వచ్చి కూర్చోవడం. తర్వాత నాకు సింపుల్ థింగ్స్, ఐ వాంట్ కుకింగ్ రేంజ్, ఎందుకంటే ఎవరో వచ్చి తీసుకొని ఇవ్వడం. సో నేను ఎప్పుడు ఏదైనా అనుకున్నాను అనుకో, నేను ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వదని అనుకుంటే సంబడి కమ్స్ అండ్ టేక్స్ మీ ఫర్ దట్ కాన్ఫరెన్స్. ఇలాగా ఇవి నా యొక్క ఆలోచనలో బలం ఉంది అని చెప్పి నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నా ఆలోచన మీద. ఎందుకంటే ఇఫ్ ఐ హ్యావ్ సమ్ బ్యాడ్ థాట్ అబౌట్ సంబడి, ఐ am sure that is going to be affected, that may affect him. సో అందుకే నేను చాలా కేర్ఫుల్ ఉంటాను. ఎవ్రీ పర్సన్ హ్యావ్ 60 thoughts per day in their mind. అది ఒక్కటే థాట్, ఒక్క క్షణం ఒకటే ఉంటుంది, అది మనం చేంజ్ చేసుకోగలము అనేది కూడా అర్థమైంది. సో ఐ కెన్ డూ దట్ క్వాంటమ్ షిఫ్ట్ of my thought and think positively. Every aspect of life మనం పాజిటివ్గా ఆలోచించగలము, ఆలోచించాలి కూడా. సో సపోజ్ నాకు 2-3 ఎక్స్పీరియన్స్ చెప్తాను. వీ హ్యాడ్ one of our worker at our place, and then ఎలాగా చెప్పాలా అంటే నేనేమనుకున్నా, దేవుడా ఈమెకి మంచి పరిస్థితి కల్పించు, సో దట్ షీ డజంట్ హ్యావ్ టు వర్క్. అండ్ యూ సీ, her husband had a great outfall of money and all that, and she had to quit her job. So ఇట్లా అన్నమాట. మీరు ఏదైనా ఎవరి గురించైనా ఆలోచించాలనుకుంటే కూడా పాజిటివ్గా ఆలోచించాలి. ఎందుకంటే ద మైండ్కి అంత పవర్ ఉంది. అందుకే ఎవరైనా ఏదైనా మాట్లాడితే కూడా నేను చాలా క్రిటికల్గా అది గమనిస్తాను, ఆలోచిస్తాను. ఎందుకంటే మనస వాచ కర్మేణ అని చెప్పేసి నేను చాలా ఆ త్రికరణ శుద్ధితో నేను నమ్ముతాను. అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ ద థింగ్. సో ఈ యొక్క ఆస్పెక్ట్లో నేను రాజుగారిని కలిసినప్పుడు ఐ నో దట్ ఫస్ట్ థింగ్, ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకి ఆ త్రికరణ శుద్ధి ఉన్నది. అంటే మనస వాచ
కర్మేణ ఆయన సింక్లో ఉన్నారు. ఆ సింక్రోని అనేది నీ యొక్క నువ్వు సంకల్పం అనేది కరెక్ట్గా ఉన్నది. ఎప్పుడు కానీ నీ సంకల్పం సత్సంకల్పంగా ఉండాలి. ఆ సంకల్పం కరెక్ట్గా ఉంది. అండ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ రీచింగ్. నేను బాగా నమ్మేది ఒకటి ఏంటంటే, మన ఆధ్యాత్మిక అంటే మన స్పిరిచువల్ ప్రయాణంలో ఏ మార్గం అన్నా మనం ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఒక సూఫిజం ద్వారా ఈ నార్త్ ఒక కొండ ఉన్నది, ఆ కొండని మనం ఎక్కాలి. ఏ దారిలో నుంచైనా మనం ఎక్కచ్చు. సో యూ కెన్ క్లైమ్ ఫ్రమ్ ద ఈస్ట్ సైడ్. మౌంట్ ఎవరెస్ట్ అంటారు కదా, నార్త్ సైడ్ నుంచైనా ఈస్ట్ ఆర్ వెస్ట్ సౌత్ ఎటు సైడ్ నుంచైనా ఎక్కచ్చు. కానీ నార్త్ అనేది దుర్లభం. అక్కడ చాలా విండ్ కరెంట్స్ అవన్నీ ఉంటాయి. అది చాలా దుర్లభమైనది. అది మనకి కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ యూ కెన్ క్లైమ్ ద ఎవరెస్ట్, యూ కెన్ క్లైమ్ అ మౌంటైన్. ఏ సైడ్ నుంచైనా మనం క్లైమ్ చేయొచ్చు. అంటే ఏ యోగా అయినా మనల్ని ఆ సమ్మెట్కి తీసుకొని పోతుంది. కానీ దాన్ని మనం త్రికరణ శుద్ధితో నమ్మి ఆ పైకి పోయినప్పుడు, it can be Sufism, it can be Hinduism, it can be Islam, it can be Sikhism, it can be Christianity, it can be any of the yogas that are being preached today. క్రియా యోగా ఉండొచ్చు, రాజయోగా ఉండొచ్చు, ఈశావాల యోగా ఉండొచ్చు, ఏదన్నా సరే ఇవన్నీ కూడా వేరియస్ పాత్ టు రీచ్ ద సమ్మిట్. కానీ ఒక్కసారి మీరు సమ్మిట్ రీచ్ అయిన తర్వాత నువ్వు చుట్టూ చూస్తే అక్కడ ఏమున్నది? చుట్టూ చూస్తే అక్కడ నుంచి కనిపించే వ్యూ, అక్కడి నుంచి మనకి కనిపించే సుందరమైన ప్రదేశాలు ఒక్కటే. సో ద వ్యూ ఫ్రమ్ ద టాప్ ఈజ్ ద సేమ్. దీస్ ఆర్ వేరియస్ వేస్ ఆఫ్ రీచింగ్ ద టాప్. సో అందుకే నాకు అనిపించింది రాజుగారి యొక్క వారి యొక్క ఆశయం అనేది దాంట్లో శుద్ధి ఉన్నది, అందులో చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. అంటే ఆయన ఎంచుకున్నది దాన్ని. ఈ యొక్క నేపథ్యంలో నేను రాజుగారిని కలిసినప్పుడు నాకు తెలిసింది ఆయన యొక్క సంకల్పము చాలా కరెక్ట్గా ఉంది. అది సత్సంకల్పం అని చెప్పేసి ఆయన యొక్క అనుభవము, నంబర్స్తో ఉన్న ఆయన అనుభవము, అది అందరికీ కూడా షేర్ చేయాలనే తపన ఆయనలో ఉన్నది. సో అందుకోసమని చెప్పేసి ఐ వాజ్ రెడీ టు గో టు భీమవరం, పాల్కోలు అక్కడికి వెళ్ళి మాట్లాడాను. సెలబ్రేటింగ్ లైఫ్ అని చెప్పేసి ఒక టాపిక్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్ కూడా అది సెలబ్రేట్ చేసుకోవాల్సింది. మనం ఒకరు మనిషి వెళ్ళిపోయినారు అనుకుంటే అది సహజమే, పుట్టిన వాళ్ళు తప్పకుండా వెళ్ళాల్సిందే కదా ఒకరోజు. సో అది కానీ ఆ పుట్టినప్పటి నుంచి ఆ వెళ్ళినప్పటి వరకు ఆ లైఫ్ అనేది దాట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ అండి. ఇట్ ఈస్ అ జర్నీ, ఇట్స్ నాట్ ద డెస్టినీ. ఆ జర్నీలో మనం ఎంతమందిని కలుస్తామో, ఎంతమందికి మనము హెల్ప్ చేయగలమో, ఎంత బ్యూటిఫుల్గా మన గురించి తలుచుకుంటే ఇంకొక మంచి స్మైల్ రావాలండి, వాళ్ళకు మంచి థాట్స్ రావాలి నీ గురించి. సో అది చేయగలిగితే మీరు మీ లైఫ్ వల్ల ఇంకొకరికి మీరు మార్పు చేయగలిగితే యు మేక్ అ మీనింగ్ or you have made a difference for one person in your life by being just there. That is more than enough. అలాంటిది దేవుడు మా ప్రొఫెషన్లో ఎంతోమంది లైఫ్స్ని టచ్ చేసేదానికి మాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఇప్పుడు రాజుగారు కూడా ఆయన యొక్క అనుభవంతో ఎంతోమంది లైఫ్స్ని వాళ్ళ యొక్క జర్నీస్కి సహాయం చేసేటందుకు ఈ నమో అనే కార్యక్రమంని చేపట్టారండి. సో అది బ్యూటిఫుల్గా ఇవాల్వ్ అవుతుంది, మీ అందరికీ కూడా బాగా సహకరిస్తుందని చెప్పేసి నా యొక్క గట్టి నమ్మకం. నేను అన్నాను లైక్ హౌ యూ హ్యావ్ ద వేరియస్ పాత్, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ పాత్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. ప్రతి ఒక్క మనిషి తప్పకుండా చేయవలసిన ప్రయాణం ఆ అంతర్గత ప్రయాణం. నువ్వు లోపలికి వెళ్ళి వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్ టు డూ. నేను కూడా నా అంతర్గత ప్రయాణం చేశాను. ఒకసారి నేను చేసినప్పుడు నేను మా కొలీగ్స్తో కూడా అడిగాను, వాట్ యూ థింక్ ఈజ్ మై కాలింగ్. ఈ మధ్య పిల్లలు దే ఆర్ వెరీ స్మార్ట్, లక్కీ, బికాస్ మస్ట్ బి దే హ్యావ్ పేరెంట్స్ లైక్ అస్. దే నో వాట్ దేర్ కాలింగ్ ఈజ్ వెరీ ఎర్లీ.
నా కాలింగ్ నాకు 41 ఇయర్స్కి తెలిసింది. నాకు ఆల్రెడీ 41 సంవత్సరాలు అయిన తర్వాత నా కాలింగ్ ఏంటి అంటే నాకు అనిపించింది, ఒక చైతన్య రథం తీసుకొని అక్కడ తయారు చేసి ప్రతి విలేజ్కి హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్పాలి, వాళ్ళకి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలి అని చెప్పేసి నా యొక్క సంకల్పం ఉన్నది. చాలా స్ట్రాంగ్గా ఉన్నింది ఆ సంకల్పం. అది నేను ఎంతో ప్రయత్నం చేశాను, చిన్న చిన్న క్యాంపులు పెట్టడం చేయడం అనేది చేశాను. కానీ ఎప్పుడు కనుక ఈ మీడియాలు వచ్చేసాయో, ఈటీవీ, TV9 ఇవన్నీ ఇనిషియల్లీ అవే ఉండే. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆ సుఖీబాబా, సఖీ ప్రోగ్రాము, ఆ తర్వాత నవీన ప్రోగ్రామ్స్ చేయమంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దీని ద్వారా నేను ప్రతి ఒక్కరి ఇంటికి నేను వెళ్ళి చెప్పగలను కదా. నేను ఏ చైతన్య రథమో తీసుకొని వెళ్ళి నేను చెప్పాలనుకున్న దాన్ని నా సంకల్పం ఇలాగా నెరవేర్చినాడు దేవుడు అని చెప్పేసి ఎవరు అడిగినా కూడా ఐఎమ్ గోయింగ్ అహెడ్. ఇప్పటి వరకు కూడా 2004 నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఈ యొక్క హెల్త్ కాన్షియస్నెస్, ఈ హెల్త్ అవేర్నెస్ త్రూ ద మీడియా చేస్తూ పోతున్నానమాట. సో అలాగే నీ యొక్క ఈ సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వు ఏదన్నా నువ్వు లైఫ్లో స్ట్రాంగ్గా అనుకున్నావు అనుకో, నేను వెళ్ళి నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చేసి ఆపేస్తాను. సో నేను ఏమనుకున్నానంటే ఒక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నేను తప్పకుండా చేయాలి అని చెప్పేసి వచ్చాను. సెకండ్ పాయింట్ నేను ఏమనుకున్నానంటే మెటర్నల్ డెత్ అనేది తగ్గించేదానికి నేను టోటలీ నా లైఫ్ అంతా డెడికేట్ చేయాలని వచ్చానన్నమాట. సో వచ్చే ఆ కూపేలో నేను కూర్చున్నాను కదా, ఆ కూపేలో నాకు 6 మంది కూర్చున్న దాంట్లో 3 మంది ప్లస్ నేను ఇదే ప్రోగ్రామ్ మీద ఉన్నారనమాట. సో వాళ్ళు వాళ్ళ ఊర్లలో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. సో అలాగా ఆటోమేటిక్లీ వచ్చి కనెక్ట్ అవుతారండి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు మంచిగా ఆలోచనలు, పెద్ద ఆలోచనలు చేయాలనే దానికి ఎప్పుడు సంకోచించకండి. యూ విల్ ఆల్వేస్, దేర్ ఈస్ ద యూనివర్స్. మీరు స్ట్రాంగ్గా యూ ఫీల్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ ఆస్క్ ఫర్ ద గ్రేస్, అండ్ తప్పకుండా అది మీ ఒళ్ళో వచ్చి పడుతుంది. సో ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ విత్ విచ్ యూ ఆస్క్. ఆ యొక్క నిజాయితీతో ఎప్పుడు నువ్వు అడుగుతావో ఆటోమేటిక్లీ వస్తుంది. సో ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు బుక్ నేను చదివానండి. చాలా బుక్స్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. 7 హ్యాబిట్స్ ఆఫ్ highly effective people, then the power of now, and the power of positive thinking, అండ్ అబ్దుల్ కలాం గారి స్వీయ చరిత్ర, ఇలాంటి పుస్తకాలు నన్ను చాలా అనుభవితురాలని చేసినాయి. దానివల్ల ఏమైందంటే నాకు తెలిసింది, ఒక ప్రొఫెషన్లో తను ఎయిర్ ఫోర్స్లో అలా వెళ్ళాలనుకున్న అబ్దుల్ కలాం గారికి ఈ యొక్క రాకెట్ సైన్స్ ఆ రీసెర్చ్లో ఆ దారిలో వెళ్ళవలసిన అవకాశము వచ్చింది. ఇది రాలేదు కనుక ఆయన నిరుత్సాహపడలేదు. దేవుడు మనకి ఏదో ఒక డెస్టినీ రాసుంటాడు, అది దానికి మనం ఆటోమేటిక్లీ గ్రావిటేట్ అవుతాం. ఎలాగా నా కాలింగ్, ఆ రోజు నేను కూర్చొని నేను ఆలోచిస్తున్నాను, వాట్ ఈస్ మై కాలింగ్? దెన్ ఐ గాట్ మై కాలింగ్ ఈజ్ కౌన్సిలింగ్. మై కాలింగ్ ఈజ్ టు గివ్ అవేర్నెస్ ఆఫ్ ద హెల్త్. అది నా కాలింగ్. మై కాలింగ్ ఈజ్ టు కనెక్ట్ విత్ ద పేషెంట్స్ అండ్ డూ ద హీలింగ్. సో ఎప్పుడు మనకి మన కాలింగ్ గురించి మన అంతర్గత ప్రయాణం చేసి మనం తెలుసుకుంటామో, దాని ద్వారా మనం సత్సంకల్పం చేస్తామో, ఆటోమేటిక్గా ఆ యూనివర్సే మనకి సహాయం చేసి మన లైఫ్ని ఆ దిశగా తీసుకుపోయి మన లైఫ్ని టోటల్గా బ్యూటిఫుల్గా అది రూపొందిస్తుంది అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేదాన్ని. నా లాస్ట్ సందేశం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ని ఫుల్గా ఆస్వాదించాలి, వాళ్ళ లైఫ్ని ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది జరగలేదు నా లైఫ్లో, నాకు ఇది దక్కలేదు అని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. ఇది ఒక కారణానికి. సో మీ యొక్క అనుభవాలు దీది ఎక్కడికి వేస్ట్ కాదు. మీ యొక్క అనుభవము ఇంకా వేరే ఫ్యూచర్లో మీకు ఏదో జరగబోతున్నది. గాడు ఒక డోర్ క్లోజ్ చేస్తే ఇంకొక డోర్ ఓపెన్ చేస్తారు. మీరు మీ సంకల్పంతో మీరు ఎప్పుడు కూడా సదా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాంకి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నమస్తే.